ప్రజాభవన్లో రాజు యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజు యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రేపు రాజు యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజు యువ వికాసం పథకంకు ఏర్పాట్లు చేశారు. ప్రజాభవన్లో రాజు యువ వికాసం పథకం ప్రారంభంపై డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. సమావేశంలో రాజు యువ వికాసం పథకం విధి విధానాలపై చర్చించారు. సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్లు పాల్గొన్నారు. రేపు రాజు యువ వికాసం పథకం అప్లికేషన్ల ప్రక్రియను సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నిరుద్యోగ యువతీ యువకులకు సువర్ణ అవకాశంగా రాజు యువ వికాసం పథకంకు ఏర్పాట్లు చేశారు. రైట్గా దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ రాజు అందిస్తారు. రాజు. అనిల్, హైదరాబాద్ లోని ప్రజాభవన్ లో డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క ఆధ్వర్యంలో రాజీవ్ యువ వికాసం పథకానికి సంబంధించి సమీక్షా సమావేశం కొనసాగుతోంది. ఈ సమీక్షా సమావేశానికి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా హాజరు కావడం జరిగింది. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీలకు సంబంధించి, అదేవిధంగా మైనారిటీలకు సంబంధించి కార్పొరేషన్ల ద్వారా ఇప్పటికే ఎవరైతే నిరుద్యోగ యువతి యువకులు ఉంటారో వాళ్ళకి లోన్లు ఇప్పించేందుకు ప్రభుత్వం సిద్ధం కావడం జరిగింది. ఇప్పటికే దీనికి సంబంధించి పథకాన్ని రేపు లాంఛనంగా ప్రారంభించాలని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఈ యొక్క పథకాన్ని ప్రారంభిస్తారని చెప్పి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా యువతకు, ఎవరైతే నిరుద్యోగ యువతకు ఉన్నారో వారికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కోసం ఉద్దేశించిన విధంగా కూడా ఈ యొక్క పథకం ఉపయోగపడుతుందని చెప్పేసి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి ఒక్కొక్కరికి 3 లక్షల వరకు కూడా ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయబోతోంది. దీనికి సంబంధించి బ్యాంకులకు కూడా ప్రభుత్వం గ్యారంటీ ఉండి ఆ యొక్క సబ్సిడీ రూపేణా ఈ యొక్క 3 లక్షల రూపాయలను ప్రభుత్వం అందించబోతోంది. మొత్తం 6,000 కోట్ల రూపాయలతో ఈ యొక్క కార్యక్రమాన్ని అయితే ప్రభుత్వం ప్రారంభించబోతోంది. దీన్ని రేపటి నుంచి దీనికి అప్లికేషన్స్ కూడా స్వీకరిస్తారని చెప్పి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి విధి విధానాలు ఏ విధంగా ఉండాలనే దానిపై ఈ రోజు సమీక్షా సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే మనకు కనిపిస్తా ఉంది. రైట్ రాజు, థ్యాంక్ యూ.